అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథం 1 కీర్తన 3వ చరణం. ఇక్కడ అతడు అని మనం చూస్తున్నాం. అతడు అనగా ఎవరు? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు. ఈరోజు నీవు నేను ఎక్కడ నాటబడి ఉన్నాము? మనం ఫలిస్తున్నామా? ఉన్న చోటే ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎన్నో చేస్తున్నాం, కానీ ఎన్ని సఫలమవుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించుకుందాం. వాక్యాన్ని అనుసరించుదాం. ఫలమిచ్చే చెట్టులాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.